నిరంజన్, అనిల్, వంశీ ముగ్గురు కలెక్టివ్గా ప్రొడ్యూస్ చేసిన కుందరపు బొమ్మ జూన్ 24 వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాము. కె రాఘవేంద్రరావు గారు సమర్పణ, కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఈ సినిమా ఇట్స్ విలేజ్ బేస్డ్ లవ్ స్టోరీ విత్ వెరీ స్ట్రాంగ్ హ్యూమన్ ఎమోషన్స్. చాలా అందంగా వచ్చింది సినిమా. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి లైక్ ఇట్. మాకు పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సెన్సార్ అయిన వెంటనే మ్యాగ్నస్ సిటీ ప్రైమ్ అధినేత బొగ్గారం శ్రీనివాస్ గారు ఆ సినిమాకి చూపించడానికి హీ లవ్ ద ఫిల్మ్ అండ్ ఇమీడియట్గా ఆయన హీ టుక్ ఓవర్ అండ్ ది వరల్డ్ వైడ్ నేను రిలీజ్ చేస్తానని ఆయన ముందుకు వచ్చారు. వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ దాట్. అండ్ June 24th డేట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి విల్ స్టార్ట్ ద ప్రమోషన్ బ్లాక్ వెరీ సూన్. అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద ఎంటైర్ యూనిట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్. హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కుందరపు బొమ్మ ఈజ్ ఎ టీమ్ వర్క్, సూపర్ టీమ్ వర్క్ అని చెప్పాలి. ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి, ఎవ్రీ టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్ అండ్ అనిల్ గారు, వరా గారు, జాన్ గారు అండ్ నా సారచేత గౌతమ్ గారు అండ్ చాందిని, మా హీరో సుధాకర్ గారు, అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబం లాగా పనిచేసాం. ఎవరికి తోచిన ఆలోచన వాళ్ళు చెప్తూ ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ అందరూ ఏకాత్మతో పనిచేసాం ఒక మాటలో చెప్పాలంటే. సో ఈ సినిమా సక్సెస్ మా అందరికీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి సినిమా సక్సెస్ అయితే ఇక ముందు కూడా ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీయాలి అన్న ఆలోచన కూడా కొత్తగా మళ్ళీ మొదలవుతుంది. ఎందుకంటే బాబు గారు, రమణ గారు గుర్తుకొచ్చేలా ఉంటుంది. సో హ్యాపీ టు వర్క్ విత్ వరా గారు. బొగ్గారం గారు అసోసియేట్ అవ్వడం అండ్ మా అందరికీ ఒక పుష్ ఇవ్వడం, దిస్ ఈజ్ లైక్ అ వెరీ బిగ్ డే ఫర్ అస్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ గివింగ్ అస్ దట్ పుష్. కుందనపు బొమ్మ అండి, లైక్ ద టైటిల్ ఇట్ సెల్ఫ్, ద ఫిల్మ్ ఈజ్ ఫిల్మ్ కూడా ఒక బొమ్మను చెక్కినట్టు చెక్కారండి వరా గారు. మమ్మల్ని కూడా ఒక 40 రోజులు అవుట్డోర్ తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఉంటే పని చేయమని సరిగ్గా మమ్మల్ని కూడా ఎక్కడ పడితే అక్కడ చెక్కుతూ, పొలాల మధ్యన మన సంక్రాంతి వాతావరణం ఎలా ఉంటుందో, మన దసరా వాతావరణం ఎలా ఉంటుందో, మన ఇంట్లో చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఆప్యాయతలు, మొత్తం ద ఫిల్మ్ మీరు చూస్తున్నంతసేపు యుల్ డెఫినెట్లీ బీ రిలేటెడ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఎక్కడో దగ్గర ఖచ్చితంగా రిలేట్ అవుతారండి. ఆ ఫిల్మ్ ఈజ్ కంప్లీట్లీ సూపర్ క్లాసికల్ విలేజ్ ఎంటర్టైనర్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ కాస్టింగ్ అస్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మాకు ఫస్ట్ నుంచి కథ దగ్గర నుంచి హెల్ప్ చేస్తున్న వంశీ, శివ, అండ్ అంటే వీ డింట్ గెట్ టు యాక్చువల్లీ అప్లాడ్ దమ్ ఇన్ the earlier stages, but they deserve a lot of credit for this and for the beginning of this film. And then once Anuradha garu and Rathod garu came in, it went into the next level. కుందనపు బొమ్మ టీమ్ చాలా 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 బ్యూటిఫుల్ టీమ్. వర్క్ చేసిన ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ చాలా ఒక ఫ్యామిలీ లాగా అందరూ కలిసిపోయారు. అండ్ ఎప్పుడు అని ఎంతో వెయిట్ చేశాను రిలీజ్ డేట్ కోసం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ June 24th వీఆర్ కమింగ్ ఫార్వర్డ్. అండ్ ఈ టైటిల్ రోల్ పోర్ట్రే చేస్తున్నందుకు చాలా 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 గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఎర్లీ స్టేజ్లోని ఇంత పర్ఫార్మెన్స్ ప్యాక్డ్ రోల్ రావడం చాలా కష్టం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ వంశీ గారు అండ్ అనిల్ గారు అండ్ నరేంద్ర గారు ఫర్ trusting me to be playing this role. And Vara sir, thank you for being more than just the director, for being such a nice mentor. And Jan sir and music director MM Kiravani presenting Raghavendra garu, వీళ్ళందరూ ఒక ట్రస్ట్ అంటూ బిల్డ్ చేశారు. దో వీఆర్ ఆల్ న్యూ కమర్స్, మాకు ఎక్కడ డౌట్ చేయలేదు దట్ కెన్ దే డూ ఇట్ అని. చూడగానే ఓకే దే కెన్ డూ ఇట్ అని. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒక మంచి సినిమా కోసం నేను ఎదురు చూస్తున్న టైంలో ఈ సినిమా వచ్చింది.
ఇది మంచి సినిమాగా చాలా గొప్ప సినిమా అండ్ గొప్ప గొప్ప పేర్లు అసోసియేట్ అయి ఉన్నాయి. కె రాఘవేంద్ర గారి సమర్పణ అండ్ కీరవాణి గారి మ్యూజిక్ అండ్ బాబు రమణ గారి ఆశీస్సులతో వరా గారి డైరెక్షన్ అనేసరికి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ క్యారెక్టర్ విన్న తర్వాత కొంచెం నిడి తక్కువ ఉందేమో సార్ అని అనిపించింది, కానీ ఇట్స్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ అనమాట. అంటే అన్ని క్యారెక్టర్స్ ఒకలాగా ఉంటే నా క్యారెక్టర్ ఒక ఎత్తు అనమాట ఈ సినిమాలో. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. సో విచ్ ఈస్ వై ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ నేను చేసిన 2 సినిమాల కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో డెఫినెట్గా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్ సార్ వరా గారు. సో ఇంత మంచి పేర్లు ఉన్నాయి, సినిమా కొంచెం లేట్ అవుతుంది, మేము వెయిట్ చేస్తున్నాం, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అన్న టైంలో శ్రీనివాస్ బొగ్గారం గారు జాయిన్ అవ్వడం అనేది మాకు ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఆయన కార్తికేయ లాంటి ఫిల్మ్ని చాలా జాగ్రత్తగా తీశారు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో, బట్ స్టిల్ చాలా జాగ్రత్తగా కార్తికేయని మార్కెట్లోకి తీసుకొచ్చి అతిపెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేశారు. సో ఆయన అసోసియేట్ అవ్వడం, అలాగే ఆల్రెడీ ఆయన కాల్స్ వస్తున్నాయంట. సో ఇట్స్ బిగ్ బూస్ట్ ఫర్ అవర్ ఫిల్మ్. అండ్ కుందనపు బొమ్మ అనే సినిమా కుటుంబ కథా చిత్రం అంటారు, సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం అంటారు కదా. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఇందులో క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉంటారు. అండ్ ఈ సినిమా పనిచేయడం కూడా అసలు మామూలుగా చెప్తారు, క్లీషేగా ఉంటుంది చెప్తే, అసలు పనిచేసినట్టు తెలియలేదు, బట్ నిజంగా అలాగే జరిగింది. మోస్ట్లీ అన్ని కూడా సింగిల్ టేక్లే సార్, ఎందుకంటే మొత్తం స్క్రిప్ట్ అంతా మాకు విడమర్చి చెప్పారు వరా గారు. అండ్ యాక్టర్స్ కానివ్వండి, అక్కడ మా కంఫర్ట్ లెవెల్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. అండ్ జాన్ గారు అయితే ఇంక చెప్పవలసిన లేదు, ఆయన ద మోస్ట్ కూల్ కెమెరామెన్ ఆయన. సో అంతమంది మంచిగా ఉన్నప్పుడు అసలు చాలా ఈజీగా జరిగిపోయింది. నేను బొబ్బిల్లో షూట్ చేసాను, మొత్తం ఒక ఆల్మోస్ట్ నేను 20-25 డేస్ షూట్ చేశాను. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అలాగే నాగినేడి గారు, రాజీవ్ కంకల్ గారు, ఝాన్సీ గారు అందరూ కూడా చాలా మంచి సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. సో వాళ్ళందరితో కూడా చేయడం మంచి ఎక్స్పీరియన్స్. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ సినిమా మీరు చూసినప్పుడు కూడా మంచి ఆహ్లాదకరమైన ఒక మంచి సాటిస్ఫైయింగ్ స్మైల్తో మీరు సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో June 24 క్లీన్ యూ సర్టిఫికేట్ ఫిల్మ్, కుటుంబం అంతా కూడా ఫ్యామిలీ అంతా కూడా వచ్చి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని, మంచి సక్సెస్ చేస్తారని, సక్సెస్ అవుతుందని నమ్ముతూ సెలవు. థ్యాంక్ యూ. వాళ్ళు ఏం చేస్తారంటే థియేటర్లు దొరకలేదు, సినిమా బాగుంటే ఎప్పుడు థియేటర్లు దొరుకుతాయి. అది నాకు నా కార్తికేయతో నిరూపించాను. మంచి సినిమా ప్రేక్షకుల దగ్గర తీసుకువెళ్ళడం వరకే మన బాధ్యత. అది నిజంగా కనుక ఆడితే ఆ సినిమాకి ఏ కరువు ఉండదు, అది నేను బలంగా నమ్మాను. కాబట్టి ఈ సినిమాని June 24వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా మ్యాగ్నస్ సినీ ప్రేమ అసోసియేషన్తో రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి ఆదరించి ఇటువంటి చిన్న చిత్రాలు ఇంకో 10-15 వచ్చే విధంగా ఇటువంటి నిర్మాతలు, ప్యాషన్తో తీసే నిర్మాతలను ఆదరించవాలని నేను కోరుకుంటూ